చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్యామిలీ టైం అయినా పార్టీ టైం అయినా డెస్టినేషన్ వెడ్డింగ్స్ అయినా ఎనీ సెలబ్రేషన్ సో వన్ స్టాప్ వేదిక అంటే మాత్రం చెప్పొచ్చు మ్యాంగో విలేజ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ జాబ్ కానీ ప్రొఫెషన్ స్ట్రెస్తో వీకెండ్స్ కానీ ఇక్కడికి వస్తే రిలాక్స్ అవుతారని చెప్పి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వింటేజ్ స్టైల్లో ఓల్డ్ పాత మోడల్లో రాజులు ఇలా ఉండేవారు, అప్పుడులో ఓల్డ్ స్టైల్ ఇలా ఉండేవారని ఆ స్టైల్ ఎలా ఉంటుందో ఇప్పుడు మళ్ళీ అలా క్రియేట్ చేశారు. ఒకప్పుడు పందిరి మంచం అని వినడమే అందరూ, కానీ దాని మీద పడుకోవాలని అందరికీ కోరుకుంటుంది. సో ఆ కోరిక తీరాలని చెప్పి ఇక్కడ మేము ఇలా డిజైన్ చేయడం జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్స్ తో పాటు బర్త్డే పార్టీస్ కానీ లేకపోతే కార్పొరేట్ ఈవెంట్స్ ఏమైనా చేయడానికి ఇక్కడ కూడా మనకి ఓపెన్ స్పేస్. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ డెస్టినేషన్ పార్టీస్ కోసం మెహందీ, హెల్దీ ఫంక్షన్స్ ఇవన్నీ చేసుకోవడం, ఎక్స్క్లూజివ్గా ఏంటంటే వాళ్ళ కోసం అని చెప్పి రైన్ డాన్స్ పెట్టడం జరిగింది. వండర్ఫుల్ అంబియన్స్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్, హెల్త్ అండ్ వెల్త్ కాన్సెప్ట్ తో 5 ఎకరాల్లో మ్యాంగో విలేజ్ రిసార్ట్ గ్రాండ్ వెల్కమ్ చెప్తోంది. ఇక్కడ లోపలికి స్టెప్ ఇన్ అవ్వగానే ఇక్కడున్న స్టాఫ్ మేళతాళాల మధ్య పూలదండలు మెడలో వేస్తూ స్మైలీగా చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్తారు. అక్కడే మనం ఫిదా అయిపోతాం. సో ఇంకాస్త లోపలికి రాగానే జోడెడ్ల బండి స్పెషల్ అట్రాక్షన్. ఇక ఇక్కడ వినాయకుడు ఉంటారు. వినాయక స్వామిని దర్శించుకున్న తర్వాత ఇంకా ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, కపుల్స్, ఇంకా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేయడానికి ఇండోర్ అవుట్డోర్ గేమ్స్తో పాటు వింటేజ్ కాటేజెస్, లగ్జరీ కాటేజెస్, టినీ కాటేజెస్ చాలా ఉన్నాయి. ఇంకా స్పెషల్ అట్రాక్షన్ అంటే పూల్ అండ్ రైన్ డ్యాన్స్. సో లోపలికి వెళ్ళి అన్నీ చూసేద్దాం చలో. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కడ మనం టైం స్పేర్ చేయాలి, ఎక్కడ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుల్ ఎనర్జీ దొరుకుతుంది అంటే ఎగ్జాక్ట్లీ మనం చెప్పొచ్చు మ్యాంగో విలేజ్. సో వైజాగ్ నుంచి 45 కిలోమీటర్స్ దూరంలో వేపాడ మండలం అంటే దేవరపల్లి, మీ అందరికీ తెలుసు కదా, దేవరపల్లి డ్యామ్కి దగ్గరలో ఉన్నటువంటి చిన్నగుడిపాల విలేజ్లో ఉన్నటువంటి ఈ మ్యాంగో విలేజ్కి అయితే నేను వచ్చేసాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఇక్కడ ఉన్నటువంటి అంబియన్స్ ఉందో. సో ఇక్కడ స్టే చేయడానికి ప్రొవైడ్ చేసిన రూమ్స్ కూడా వింటేజ్ లుక్తో అద్దరిపోతున్నాయి. సో ఇంకా మోర్ డీటెయిల్స్ చూద్దాం. ఎటు చూసినా మామిడి చెట్లు, ఇంకా మినియేచర్ కౌస్, సో వింటేజ్ లుక్లో అద్దరుగొట్టేస్తున్నటువంటి కాటేజెస్ ఇంకా చాలా ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్, సో టేస్టీ అండ్ వెరీ హైజీనిక్ ఫుడ్. సో ఎవ్రీథింగ్ మనం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్యామిలీ టైం అయినా పార్టీ టైం అయినా లేకపోతే డెస్టినేషన్ వెడ్డింగ్స్ అయినా ఎనీ సెలబ్రేషన్ సో వన్ స్టాప్ వేదిక అంటే మాత్రం చెప్పొచ్చు మ్యాంగో విలేజ్. లెట్స్ కమ్ ఇంకా చాలా డీటెయిల్స్ చూద్దాం. హలో అండి. హలో లక్ష్మణ్ జీ. సో ఇంత ఓన్ క్రియేషన్తో వండర్ఫుల్, బ్యూటిఫుల్, ఇంకా ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు మనం చెప్పవచ్చు. ఎందుకంటే 5 ఎకరాల్లో ఇంత అంబియన్స్ క్రియేట్ చేయడం అంటే అది కూడా ఒక వ్యక్తి అంత ఈజీ కాదు. సో చాలా వరకు మనం ఎంత స్ట్రెస్లో ఉంటున్నామో ఇక్కడికి వస్తే మన స్ట్రెస్ అంతా ఫస్ట్ స్టెప్ ఇన్లోనే పోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఇది వింటేజ్ లుక్ చాలా అదిరిపోయిందండి. ఏంటి కాన్సెప్ట్ ఇది? ఇది యాక్చువల్గా ఇప్పుడుండే మన మెకానికల్ లైఫ్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ జాబ్ కానీ ప్రొఫెషన్ స్ట్రెస్తో అట్లీస్ట్ వీకెండ్స్ కానీ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇక్కడికి వస్తే రిలాక్స్ అవుతారని చెప్పి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఒక నేచర్కి కనెక్ట్ అయినట్టు నేచర్లో మేము ఓల్డ్ ఏజ్ అంటే వింటేజ్ స్టైల్లో ఓల్డ్ పాత మోడల్లో మేము రాజస్థాన్ నుంచి కూడా మంచి ఫర్నిచర్ తీసుకొచ్చాము. అవి మేము అంటే ఇంతకుముందు అనుకునే వాళ్ళం రాజులు ఇలా ఉండేవారు, అప్పుడులో ఓల్డ్ స్టైల్ ఇలా ఉండేవారని. ఆ స్టైల్ ఎలా ఉంటుందో ఇప్పుడు మళ్ళీ అలా క్రియేట్ చేసాము. ఎందుకోసం అంటే వీళ్ళున్న స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వాలంటే సంథింగ్ డిఫరెంట్గా ఉండాలి. సో ఆ డిఫరెంట్ కోసం అంటే రెగ్యులర్ లైఫ్కి ఇంకొంచెం యూనిక్గా ఉండాలని చెప్పి మేము కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేయడం జరిగింది. సో బయట నుంచే ఇంత వింటేజ్ లుక్ అద్భుతంగా ఉంది. సో మీరు చెప్పినట్టు లోపలికి ఒకసారి రూమ్స్ కూడా చెక్ చేద్దాం ఎట్లా ఉందో రండి.
వావ్! రియల్లీ గ్రేట్. సో బయట యాంబియన్స్ వింటేజ్ లుక్‌లో ఉన్నట్టు ఎలా అనిపిస్తుందో, లోపల కూడా అదే ప్లాన్ చేశారు. సో ఎందుకు ఇలా అనిపించింది మీకు? ఇలా చేయాలి, వచ్చేవాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోవాలి అని. ఎస్, ఇక్కడికి వచ్చేవాళ్ళు మళ్ళీ రీఛార్జ్ అవ్వాలి. రీఛార్జ్ అవ్వాలంటే ఒక డిఫరెంట్గా బెడ్, డిఫరెంట్ అట్మాస్ఫియర్, డిఫరెంట్ ఫర్నిచర్ ఉండాలని చెప్పి ఇలా క్రియేట్ చేసాం. సో అంటే ఇక్కడ అన్నీ కూడా కస్టమైజ్డ్, మీ ఓన్ క్రియేషన్ అనేది మీ ఎఫర్ట్స్ కనిపిస్తుంది. సో ఈ కర్టన్స్ కానీ, కలర్ కాంబినేషన్ కానీ, వుడ్ క్వాలిటీ కానీ, సో లోపలికి రూమ్లోనికి వచ్చిన తర్వాత నిజంగా ఇదేదో పర్మనెంట్ స్ట్రక్చర్, ఒక ఓన్ హౌస్. సో రాజుల కాలం నాటి ఇళ్ళల్లోని ఉంటే, ఒకరోజు ఉంటే ఎలా ఫీల్ అవుతామో అది క్రియేట్ చేస్తారు. అవునండి. సో ఈ వుడ్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ కానీ, కలర్ కాంబినేషన్. ఈ ఫర్నిచర్ అంతా మేము రాజస్థాన్ నుంచి రప్పించామండి. ఒకప్పుడు పందిరి మంచం అని వినడమే అందరూ, కానీ దాని మీద పడుకోవాలని అందరికీ కోరుకుంటుంది. సో ఆ కోరిక తీరాలని చెప్పి ఇక్కడ మేము ఇలా డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ అన్ని వింటేజ్ కాటేజెస్కి సేమ్ ఫర్నిచర్ ఇలాగే ఉంటుంది. పూర్వకాలంలో ఎలా అయితే ఉండేవో ఈ పందిరి మంచాలు, మడత కుర్చీలు, అలా అన్ని ఓల్డ్ స్టైల్ ఫర్నిచరే పెట్టామండి. సో ఇలాంటి రిచ్ ఫర్నిచర్ని ఫీల్ అవ్వాలని చాలామందికి ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ 1 డే 2 డే 3 డేస్ ఎన్ని డేస్ ఉన్నా ఎక్కడ బోర్ అనిపించకుండా కొత్తతనం ఫీల్ అవ్వాలి అనే ఉద్దేశంతో సో ఇక్కడ ఫర్నిచర్ కానీ, రూమ్స్ ప్లానింగ్ కానీ, అంబియన్స్ క్రియేట్ చేయడం కానీ, పూల్ ఇంకా ఫుడ్ ఇక్కడ సూపర్గా ఉంటుంది. చెఫ్లు కూడా చాలా నిష్ణాతులు, వెరీ ట్రైన్డ్ చెఫ్లు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు కళ్ళకు విందుతో పాటు మంచి రుచిని కూడా ఆస్వాదించాలనే ఉద్దేశంతో అన్ని ప్లాన్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా న్యూ ఇంట్రడ్యూస్ కాబట్టి ఒక్కసారి వాష్రూమ్ కూడా చెక్ చేస్తే చాలా అద్భుతంగా ఉంది. ప్రతిదీ కూడా చాలా బాగా ప్లాన్ చేస్తారు. అవునండి, ఎందుకంటే వాష్రూమ్ అనేది కూడా ఇప్పుడు రోజుల్లో వాష్రూమ్ చాలా నీట్గా హైజెనిక్గా ఉంటేనే జనాలు ఇష్టపడుతున్నారు. సో అందుకని చెప్పి మేము హైజెనిక్గా కొంచెం క్వాలిటీ దీంతో మేము కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మ్యాంగో విలేజ్ రిసార్ట్లో ఇది వాకింగ్ ట్రాక్, రిలాక్స్గా వెళ్ళొచ్చు, నేచర్ని ఎంజాయ్ చేసేలాగా. సో బోత్ సైడ్, ట్రాక్కి బోత్ సైడ్ ఫుల్గా మొక్కలు ఉన్నాయి, గ్రీనరీగా ఉంది. దాంతోపాటు వినసొంపుగా మంచి మ్యూజిక్ కూడా మనం ఫీల్ అవ్వచ్చు. సో ట్రాక్కి బోత్ సైడ్స్ కూడా చక్కగా స్పీకర్స్లో మ్యూజిక్ అలా రన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇంతకుముందు వింటేజ్ కాటేజెస్ చూసాం కదా, నౌ ఇప్పుడు మనం లగ్జరీ కాటేజెస్ కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. సో ఇది కూడా యూనిక్ కాన్సెప్ట్, ఎందుకంటే మ్యాంగోలో బాగా పాపులర్ రకాలు ఏవైతే ఉంటాయో వాటి పేరుతో. అవునండి, బంగినపల్లి, సువర్ణరేఖ, పెద్ద రసాలు, కొబ్బరి మామిడి, అలాగా. అంటే యాక్చువల్లీ ఇది మ్యాంగో విలేజ్ రిసార్ట్ కాబట్టి ఈ కాటేజెస్కి మ్యాంగో నేమ్స్ పెట్టాం డిఫరెంట్గా. అలాగే వింటేజ్ కాటేజెస్కి బృందావన్ అని చెప్పి ఆ ఏరియాకి పేరు పెట్టి అక్కడ మనం గోకులం, అమృతం, మనోహరం అని చెప్పి అక్కడ ఆ పేర్లు పెట్టడం జరిగింది. సో ఇన్సైడ్ ఎలా ఉంది ఈ కాటేజెస్లో, లగ్జరీ కాటేజెస్లో? సో ఎలాంటి అంబియన్స్ క్రియేట్ చేశారు ఇన్సైడ్ చూద్దాం. వావ్, నైస్, వెరీ కూల్ కదా. సో లగ్జరీ అన్నందుకు లగ్జరీ కాటేజెస్లో ఇన్సైడ్ బెడ్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి అంబియన్స్ వెరీ కూల్. సో ఇదేంటి అంటే వుడ్ కాకుండా ఇట్లా ప్లాన్ చేశారు? ఇది యాక్చువల్లీ ఏంటంటే డిఫరెంట్గా ఎందుకు మేము ఇలా ప్లాన్ చేసామంటే ఇక్కడ ఇవన్నీ మామిడి తోట, మామిడి తోటలో ఎక్కువ పెస్ట్ ఉంటుంది. సో మేము ఏంటంటే ఇది గ్రెనైట్తో ఒక కిస్ అండ్ హగ్ బెడ్ అని చెప్పి దీనికి ఒక పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే పేరెంట్స్ ఇక్కడ కూర్చుని పిల్లలు ఇక్కడ ఆడుకుని ఉంటే మమ్మీ డాడీని పట్టుకుని హగ్ చేసుకుని, సో అలా ఆ కాన్సెప్ట్లో ఇది డిజైన్ చేయడం జరిగింది. అంటే లైక్ సోఫా లాగా సిట్టింగ్ పొజిషన్ ఉంటుంది అండ్ స్లీపింగ్ పొజిషన్కి రెండు మల్టీ. రైట్, మల్టీ. సో ఇక్కడ ఒక ఎఫెక్షన్ మీరు చెప్పిన వాయిస్లో కూడా ఒక బాండింగ్ అనేది ఇంకాస్త ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ మధ్యలో ఎఫెక్షన్ బాగా పెరుగుతుంది. సో అలాగే ఇక్కడ కూర్చొని మనం ఏంటంటే అవుట్ సైడ్ లొకేషన్ ఎలా ఉంటుందంటే ఇదంతా నేచర్, మనం ఇంట్లో నుంచే మనం నేచర్లో ఉన్నట్టే కనిపిస్తుంది. సో మనం మళ్ళీ బయటకు వెళ్ళక్కర్లేదు, రూమ్లో నుంచి కూడా మనం అవుట్ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ కాఫీ కబుర్లు చెప్పుకోవడానికి చక్కగా ల్యాండ్ కూడా మంచిగా క్రియేట్ చేశారు. అవునండి, గ్రీనరీతో క్రియేట్ చేసాం ఇక్కడ. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది కాటేజ్ అని మనం లగ్జరీ కాటేజ్ అంటున్నాము కానీ ఇది ఒక ఇల్లు. వాళ్ళు వస్తే ఒక సొంత ఇంట్లో ఉండేటట్టే మేము ఫ్రిడ్జ్ కూడా చూడండి, పెద్ద ఫ్రిడ్జ్ మేము ఇక్కడ పెట్టాం. ఎందుకు పెట్టామంటే వాళ్ళు బర్త్డే అనుకోండి, కేక్ తీసుకొస్తే ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు వాళ్ళు. అలాగే వాళ్ళు ఏదైనా ఈటబుల్స్ తీసుకొచ్చినా ఇందులో పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ మేము కెటిల్స్, అలాగే కాఫీ, టీ, గ్రీన్ టీ అన్నీ, అంటే వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ ఇక్కడ అరేంజ్ చేసాం. సో సొంత ఇంట్లో ఎలా అయితే మనం కూర్చొని ఈ స్నాక్స్ అవి తింటామో అలా ఇక్కడ కూర్చొని రూమ్ స్పేస్ కూడా వెరీ స్పేసియస్గా, ఎందుకంటే ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉండొచ్చు, 5 మెంబర్స్ ఉండొచ్చు. సో ఒక మీరు అన్నట్టు ఒక ఇంట్లో ఎలా అయితే వాతావరణం మనం ఎంజాయ్ చేస్తామో చాలా ఫ్రీడమ్గా
బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయడానికి కావాల్సిన అంబియన్స్ చక్కగా క్రియేట్ చేస్తారు. అవునండి, ఎందుకంటే ఇక్కడికి వస్తే ఒక రోజు అని కాదు, 2-3 రోజులు కూడా బోర్ కొట్టుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. అదే మనం వేరే ఎక్కడన్నా హోటల్కి వెళ్ళామనుకోండి, ఒక రోజు కంటే ఎక్కువ ఉండలేము మనం. కానీ ఇక్కడికి వస్తే అలా కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ 3-4 రోజులు స్టే చేస్తున్నారు. మ్యాక్సిమం మేము ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ నేచర్ అనేది ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా మేము కన్స్ట్రక్ట్ చేసామండి. సో వాష్రూమ్స్ సపరేట్గా ఉన్నాయి, డ్రెస్సింగ్ రూమ్ సపరేట్గా ఉంది, సో ఫ్రిడ్జ్, ఏసీ అండ్ కాట్ చాలా స్పేసియస్గా ఉంది. అండ్ చెప్పారు కదా ఆల్రెడీ మామ్ అండ్ మీ అంటే కిస్ అండ్ హగ్ లాగా ఒక కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే పేరెంట్స్తో పిల్లలు బాగా ఇంకాస్త ఎఫెక్షన్తో ఉండటానికి సో ఇవన్నీ మనం క్రియేట్ చేశారు. సో ఇంకొంచెం ఏదైనా బయటికి వెళ్ళి చూడాలి అంటే కనుక ఇక్కడ కాఫీ, టీ తీసుకుంటూ స్నాక్స్ తీసుకుంటూ కూడా మనం ఎంజాయ్ చేయడానికి కూడా బయట చాలా ఓపెన్ స్పేస్ విత్ గ్రీనరీ. లగ్జరీ రూమ్స్ చూసాం, బట్ ఈ స్ట్రక్చర్ చాలా బాగుంది. ఏంటి పర్పస్? ఇది యాక్చువల్గా టైనీ కాటేజెస్, ఇట్స్ ఏ కపుల్ కాటేజెస్ అండి. ఇది ఏంటంటే యూరోప్లో మంచు పడుతుంది కాబట్టి ఇలా ఈ షేప్లోనే అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఇక్కడ మేము ఈ ట్రీస్ పోకుండా ఈ టైనీ కాటేజ్ అనేది మేము ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసాం. ఇది స్పెషల్ ఏంటంటే లోపల ఎకోస్టిక్స్ కూడా ఉంటుంది. దీనికి సీలింగ్కి లోపల ఉన్న ఈ బోర్డ్కి మధ్యలో రాకూల్ అండ్ గ్లాస్ వూల్ వాడాము, ఎందుకంటే హీట్ లోపల రాకుండా. సో ఇది స్పెషల్గా డిజైన్ చేయబడింది. నిజంగా కపుల్ రూమ్స్ కూడా ఎక్సలెంట్గా కనిపిస్తున్నాయి. డే విజిబిలిటీ ఒకలాగా, నైట్ విజిబిలిటీ ఒకలాగా. వావ్, అందరికి ఫేవరెట్ ప్లేస్ మ్యాంగో విలేజ్ రిసార్ట్స్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసేది కూడా ఈ పూల్ దగ్గరే. ఇది చాలా యూనిక్ కాన్సెప్ట్, ఎందుకంటే సో ఇక్కడ చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరినీ ఫోకస్డ్గా పెట్టుకొని ఇక్కడ ఆర్గనైజింగ్ అయితే చేయడం జరిగింది. సో లక్ష్మణ్ జీ ఏం చెప్తారు? అక్కడ చూస్తే రెయిన్ డాన్స్ ఉంది, ఇటు ఓపెన్ స్పేస్ ఉంది. సో డెస్టినేషన్ వెడ్డింగ్స్తో పాటు బర్త్డే పార్టీస్ కానీ లేకపోతే కార్పొరేట్ ఈవెంట్స్ ఏవైనా చేయడానికి ఇక్కడ కూడా మనకి ఓపెన్ స్పేస్. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ డెస్టినేషన్ పార్టీస్ కోసం, అలాగే ఏంటంటే ఈ మెహందీ, హెల్దీ ఫంక్షన్స్ ఇవన్నీ చేసుకోవడం, ఎక్స్క్లూజివ్గా ఏంటంటే వాళ్ళ కోసం అని చెప్పి రైన్ డాన్స్, నెక్స్ట్ అలాగే పిల్లలకి ఈ వాటర్ ఇలా స్ప్రింకిల్ అవుతుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో అందుకనే వాటర్ ఫౌంటైన్స్ ఇవన్నీ పెట్టడం జరిగింది, అలాగే రైన్ డాన్స్ పెట్టడం జరిగింది. అండ్ ఎక్స్క్లూజివ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ థింగ్ ఈ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ. మాకు చుట్టూరు ప్రహారీ వాల్ అండ్ సోలార్ పవర్ ఉంటుంది. సో మనకి ఫుల్లీ సెక్యూర్డ్ ఈ ప్లేస్. అండ్ ఇంకొకటి ఏంటంటే మోర్ ఎవర్ ఇక్కడ కూర్చుని పూల్లోంచే మనం మూవీ చూడొచ్చు, స్క్రీన్ ఉంది. అలాగే ఇక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్స్ పార్టీస్ అయితే ఇక్కడ మనం ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ పక్కనే మాకు హ్యూమన్ ఫూట్బాల్ అని ఉంది, బాక్స్ క్రికెట్. అలా ఈ రిసార్ట్లో 120 నుంచి 150 మెంబర్స్ వరకు ఎట్ ఏ టైం గేమ్స్ అన్ని ఆడొచ్చు. అది మా స్పెషల్ ఏంటంటే ఇట్స్ ఏ స్పోర్ట్స్ రిసార్ట్ లాగా, బట్ ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ ఫ్యామిలీస్. ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ ఫ్యామిలీస్ ఎందుకు అంటున్నామంటే ఫ్యామిలీస్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో పిల్లలకి గేమ్స్ అనేది లేదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ లాగా దీని ప్లాన్. రైట్, ఇప్పుడు ఏంటంటే గేమ్స్ అంటే పిల్లలందరూ సెల్ ఫోన్ గేమ్స్ అంటున్నారు. సో ఇక్కడికి వస్తే పేరెంట్ చైల్డ్ అంటే తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలతో ఆడడానికి కోసం అని చెప్పి ఇలా మేము గేమ్స్, స్పోర్ట్స్ అన్ని. బాండింగ్ కూడా కాస్త ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంటే. సో అందరూ డిజిటల్ స్క్రీన్స్ లో ఉండిపోకుండా ఏ అంబియన్స్ దగ్గరికి వెళ్ళినా పిల్లవాళ్ళతో పేరెంట్స్ కూడా అంతే ఎఫెక్షన్ గా ఉండేలా. సో అక్కడ రెయిన్ డాన్స్ ఒక ఫ్యామిలీ స్పేర్ చేస్తుంది, కాసేపు డాన్స్ వేస్తున్నారు, కాసేపు రిలాక్స్ అవుతున్నారు విత్ కిడ్స్. సో ఇక్కడ పూల్ లో కూడా అంతే, ఇక్కడ చిన్న పిల్లలకి ఒక హైట్ లో అండ్ పెద్దవాళ్ళకి వాళ్ళు రిలాక్స్ అవడానికి కోసం కూడా ఇక్కడ చైర్స్, వాళ్ళకి ఏం కావాలన్నా ఇక్కడికే మేము అన్ని ఫుడ్ అన్ని కూడా అరేంజ్ చేస్తాము. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ కిడ్స్ కలిపి ఆడే టైము ఎవరికి లేదు ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి. ఎందుకు అంటే మార్నింగ్ లేసి ఆఫీస్కి వెళ్ళడం, లేదంటే బిజినెస్, వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు, పిల్లల స్టడీస్లో వాళ్ళు సపరేట్ అవుతున్నారు. బట్ ఫాదర్ ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు వచ్చినప్పుడు పడుకొని ఉంటారు. సో వీళ్ళందరూ కలిసి ఆడేటట్టు టైం లేకపోవడం వల్ల ఇక్కడ నేనేం చేశానంటే పేరెంట్స్ చిల్డ్రన్స్ కలిసి ఆడడం కోసం అని అన్ని గేమ్స్, ఇంక్లూడింగ్ 5 years చైల్డ్ నుంచి 80 years ఏజ్ వరకు అన్ని గేమ్స్ పెట్టాం మేము. అది మన ఇక్కడ స్పెషల్ అండి. ఇక్కడ మనకి సేఫ్ అండ్ సెక్యూరిటీ వైజ్ గా చాలా క్లియర్ కనిపిస్తోంది. సో పూల్ రూల్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ మనకి టాయిలెట్స్ కావచ్చు, లేకపోతే డ్రెస్సింగ్ రూమ్స్ కావచ్చు, దానికి సంబంధించి అంబియన్స్ కానీ ఇక్కడ మీరు షూట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారా పూల్ లో? ఎస్, మేము అన్ని ఇక్కడ అన్ని ప్రొవైడ్ చేస్తామండి. ఇక్కడ ఏంటంటే డెస్టినేషన్ వెడ్డింగ్స్ తో పాటు వాళ్ళకి ఫోటో షూట్స్, అలాగే ఏంటంటే థీమ్స్ ఉన్నాయండి, లైక్ లైటింగ్ థీమ్, ఫ్లవర్ థీమ్, అలా ఎన్ని థీమ్స్ అంటే అన్ని థీమ్స్ మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. సో మ్యాంగో విలేజ్ రిసార్ట్ లో ఇది వెరీ స్పెషల్ ప్లేస్. డెస్టినేషన్ వెడ్డింగ్ సెలబ్రేట్ చేసుకోవడానికి 1500 మెంబర్స్ స్ట్రెంత్కి సరిపడా
ఓపెన్ స్పేస్ అనమాట ఇది. సో వేదిక కూడా చూసారు కదా ఎంత గ్రాండ్గా ఇక్కడ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకోవచ్చు అంటే, సో ప్రతిదీ కూడా వింటేజ్ లుక్తోనే ఇక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా కనపడుతున్నాయి. ఇప్పటికే సెలబ్రేషన్స్కి వెడ్డింగ్స్ జరుపుకునే వాళ్ళ నుంచి ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఇంకా ఎలాంటి మోడిఫికేషన్స్ చేస్తున్నారు? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మాకు ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఎక్కువ వస్తున్నాయండి, కానీ ఈ రైనీ సీజన్ కాబట్టి అవుట్ సైడ్ ఇబ్బంది అవుతుందని చెప్పి మేము ఇండోర్ చేయడానికి దీన్ని ప్లాన్ చేస్తున్నాము. సో ఇది కూడా మేము షెల్టర్ వేసాం అనుకోండి పైన. ఆ షెల్టర్ వేయడం వల్ల ఏంటంటే మనం రైనీ సీజన్లో కూడా మనం మ్యారేజెస్ కానీ డెస్టినేషన్ పార్టీస్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. సో ఇక్కడ 1500 మెంబర్స్ వరకు మాకు ఇది కెపాసిటీ. సో ఇంకా ఎక్కువ మంది వచ్చినా సరే మాకు చెట్ల కింద హ్యాపీగా వెజ్ ఒక దగ్గర, నాన్ వెజ్ ఒక దగ్గర అలా అరేంజ్ చేస్తాం. సో ఇక్కడ ఎంతమంది వచ్చినా మాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 5 acres అదండి. సో పెళ్ళి అనేది చాలా ఘనమైన వేడుక, గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన అంబియన్స్ మీరు క్రియేట్ చేశారు. ఈవెన్ ఒక 1500 మెంబర్స్ స్ట్రెంత్ వచ్చారు అనుకోండి, వాళ్ళు స్టేజ్ వేయడానికి మన దగ్గర ఉన్నటువంటి రూమ్స్ ఫెసిలిటీ ఆల్రెడీ మనం వింటేజ్ రూమ్స్ అనేవి చెక్ చేసాము. అండ్ ఇక్కడ లగ్జరీగా కొన్ని రూమ్స్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నాం అంటున్నారు. సో ఇలా చూస్తే కనుక ఎంత స్ట్రెంత్ ఇక్కడ మా దగ్గర లగ్జరీ కాటేజెస్ ఉన్నాయి, అలాగే వింటేజ్ కాటేజెస్ ఉన్నాయి, అలాగే టైనీ హోమ్స్ ఉన్నాయి, ఇంకా రూమ్స్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో మేము అరౌండ్ 200 మెంబర్స్ వరకు అకామిడేషన్, అంటే ఇక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్కి మ్యాక్సిమం 150 to 200 మెంబర్స్ వరకు ఇక్కడికి వస్తారు. సో 200 మెంబర్స్ వరకు మేము అకామిడేషన్ ఇవ్వగలుగుతాం. హ్యాపీగా వాళ్ళు సొంత ఇంట్లో ఉండేటట్టు, సొంత ప్లేస్లోనే పెళ్లి చేసుకున్నట్టు డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా మేము ప్లాన్ చేస్తాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.